మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. కోనసీమ బెల్ట్ లో ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ తీరాన్ని దాటడానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో కాకినాడ, ఉప్పాడ సహా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా వర్షాలు విస్తరించాయి. భారీ వర్షాలకు భారీ చెట్లు కూడా నేలకూలుతున్నాయి. విద్యుత్ స్తంభాలు తెగిపడుతున్నాయి. మొత్తం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. సిచ్యువేషన్ అంతా ఏపీ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఏవైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే అందరు అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దంటూ కూడా ఇప్పటి వరకు సూచనలు చేస్తూ వచ్చారు. అలానే టోల్ ఫ్రీ నెంబర్స్, వాట్సాప్ నెంబర్స్, డయల్ నెంబర్స్ ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఎక్కడైనా ఎవరైనా ఇరుక్కున్న సిచ్యువేషన్స్ ఉన్నా సరే వెంటనే డయల్ చేసినా సరే అందుబాటులో ఉండేలాగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి గడిస్తే చాలన్నట్లు మొత్తం అధికార యంత్రాంగం ఉంది. ప్రతి క్షణం నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబు, అలానే జిల్లాలో మంత్రులు, అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని పరిశీలిస్తూ ఉన్నారు. మొంతా తుఫాన్ తీరాన్ని తాకింది. మనం చూస్తున్నాము సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా మారుతుంది. ఏపీని కకావికలం చేస్తోంది మొంతా తుఫాన్. అప్రకటిత కర్ఫ్యూని తలపిస్తోంది తుఫాన్ ప్రభావిత ప్రాంతం. ఒకటని కాదు, అనేక ప్రభావిత ప్రాంతాలు, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు చీకటిమయమైపోయాయి. ఎందుకంటే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పూర్తిగా సిచ్యువేషన్ క్రిటికల్ గా మారింది. వర్షాలు బీభత్సంగా పడుతూ ఉన్నాయి. ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఈ సమయం అత్యంత కీలకమని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.